స్తోత్రం. దయగలనైనా కృపగలనైనా ప్రేమగలనైనా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు బాబు. నశించిపోతున్న మమ్మల్ని ప్రభా, నాశనం అవుతున్న మమ్మల్ని ప్రభా మీ కృప చేత కనికరి చేత రక్షించుకుని ప్రభా మీరు ఏ విధంగా నాయన నీ కుమారుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు బాబు. నీ కుమారుడు విత్తే మీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి ప్రభా అనేక మందికి ప్రభా మేలుకరంగా ఉండటకు నాయన, అనేక మంది రక్షణ పొందుటకు నాయన, అనేక మంది మారుమోసు పొందుటకు నాయన మీ కృప దయచేయమని మీ పాదాలు బట్టి నాయన బ్రతులు ఆడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ గుడికి అంతట్లో నాయన మీరు తోడుగుండి సహాయం చేసి నాయన మీరే మయం పొందమని మా ప్రభుని మీ పరిగం బ్రతులాడు వేడుకొంచెం నా తండ్రి. ఆమేన్. గాస్పల్ ప్రార్థనా సహాస వ్యవస్థాపకులు బ్రదర్ ఎలీషా గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రార్థించారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అజలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నీ నామానికి స్తుతి బాబు, స్తుతి స్తోత్రం, స్తోత్రం నాయన. అపారమైన ప్రేమ చేత కృప చేత బాబు, అయోగ్యుడనైనా నన్ను మమ్మల్ని మీరు రక్షించుకునే దిక్కుగా తండ్రి, నీ మాటలు ఉచ్చరించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను పెట్టి మీకు స్తోత్రం. చదవబడిన మాటలు, మీ మాటలు, ఒట్టివాడిని మట్టివాడిని నన్ను కనికరించి నాయన నీ బిడ్డలకు కావాల్సిన ఆశ్చర్యవర్చవరం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని ఈ కొద్ది మనవులు మా ప్రభు వేసే పేరు పెట్టుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, చెరసాల నాయకుడు అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని చూచి రక్షణ పొందాలని ఆశపడ్డాడు. చెరసాల నాయకుడు పౌలు శీలను అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో. రక్షణ అంటే ఏంటి? రక్షణ అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షణ అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు అని చెప్పి దేవుని వాక్యము బోధించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు వారందరూ అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి అని రాయబడి ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసం ఉంచమని పౌలు శీలలో చెప్పారు, కానీ వారు చేసింది ఏంటంటే బాప్తిస్మం పొందారు. రక్షణ పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 16:16 చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇలా గమనించండి, విశ్వాసం ఉంచడం అంటే ఏంటి, బాప్తిస్మము పొందడం అంటే ఏంటో విషయాన్ని గురించి మనం వివరంగా ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచ్చినాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, అంగీకరించుట అనగా ఒప్పుకొనుట, ప్రభు రక్తంలో కడగబడుట. ఎవరైతే అంగీకరించారో అంగీకరించిన వారిని విశ్వాసం ఉంచిన వారని చెప్పి భక్తుడైన యోహాను గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. విశ్వాసం ఉంచడం అంటే అంగీకరించుట. ఎవరైతే అంగీకరించారో అనగా ఎవరైతే దేవుని నామమున విశ్వాసం ఉంచారో వారికి
దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించను. దేవుని పిల్లలగుటకు. దేవుని పిల్లలంటే ఎవరు? అదే పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8:16 మనం చూసినట్లయితే దేవుని పిల్లలంటే ఎవరో స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, పిల్లలమని మనము దేవుని పిల్లలమని ఆత్మయత అని మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూసారా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కారు, పరిశుద్ధ లేని వారు. కాబట్టి ఆత్మ చేత శారీరక క్రియలు చంపితే మనం జీవిస్తాము. దేవుని ఆత్మ ఎందరిలో ఉండి నడిపిస్తుందో వారందరూ దేవుని కుమారులయ్యుందురని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు అర్థమైందా? విశ్వాసం ఉంచడం అన్నా, అంగీకరించడం అన్నా దేవుని కుమారులయ్యుందురని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అదే యోహాను సువార్త 1:13 చూసినట్లయితే వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వల్లైనను శరీరేచ్ఛల వల్లైనను మానుషేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కాదు. ఆశ లేని వారు. విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఆశ లేని వారు, అపవిత్రత లేని వారు, పాపాన్ని చంపిన వారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆత్మచేత శారీరక క్రియలు చంపిన ఎడల జీవించేదని రాయబడింది. పాపాన్ని చంపి పరిశుద్ధత కలిగి జీవించే వారినే విశ్వాసం ఉంచిన వారు అంటారు. నువ్వు విశ్వాసం ఉంచు అంటే నీ పాపములు కడుక్కో. రక్షణ అంటే యెరూషలేమా నువ్వు రక్షించబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో. చెడ్డ స్వభావాన్ని ప్రభు రక్తములో కడగమంటమే రక్షణ. తను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆయన ఆత్మ లేని వారు ఆయన వారు కారు, పరిశుద్ధ లేని వారు దేవుని పిల్లలు కారు. దేవుని ఆత్మ ఎందరిలో ఉండి నడిపిస్తుందో వారిని దేవుని కుమారులు అనబడతారని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. బాప్తిజం అనగా ఏంటో వివరించుకుందాం. బాప్తిజం అనగా పాపాన్ని పాతిపెట్టడానికి సాదృశ్యం. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది కదా. యేసయ్య చెప్పాడు, నమ్ముకో, బాప్తిజం తీసుకో అంటే ముంచడం, నీటిలో ముంచడం అనే బాప్తిజం తీసుకో, నీకు రక్షణ వస్తుందని కొంతమంది బోధిస్తున్నారు. వెనకొకడంట దున్నపో తీరిందంటే కట్టేయమన్నాడంట దోణ్ణి. అసలు తలకాయ లేదు, దున్నపో తినద్దా, దొరికిందే సందు కదని దోణి కట్టేయమన్నాడంట. ఈ దినాల్లో కూడా వచ్చింది రక్షణ అంటే ముంచేస్తున్నారు సంఘంలో చేర్చుకోవటానికి. రక్షణ పొందడానికి అనగా మారు మనసు పొందడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి రక్షణ అన్నా, మారు మనసు అన్నా, పరిశుద్ధాత్మ అన్నా మూడవ భావాన్ని కలిగి చేస్తుంది. బాప్తిజం ఇచ్చి యోహాను గారు అప్పుడే చెప్పాడు. మార్కు సువార్త 1:4 మనం చూసినట్లయితే బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజము ప్రకటించుచూ వచ్చును. ఏం ప్రకటించాడు? మారటానికి, మనసు మారటానికి, నీ పాపపు స్వభావము పోయి మంచి మనసు రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మ బాప్తిజం అండి. పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించను. అది మనం చేసే మంచి పనులు బట్టి వచ్చేది కాదు. తీతుకు రాసిన పత్రిక 1:5 మనం చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసే క్రియల మూలంగా కాక ఆగండి. మంచి పనులు బట్టి రక్షణ రాదండి. మా ప్రెసిడెంట్ గారు ఉన్నాడంటే అబ్బా ఎంత మంచివాడండి, ఎన్ని మంచి పనులు చేశాడండి, రోడ్లు వేపించాడండి, కాలనీ కట్టించాడండి, బడి కట్టించాడండి, గుడి కట్టించాడండి.
మంచి పనులు చేస్తే వచ్చేది కాదు ఈ రక్షణ. మంచి మనస్సుంటే రక్షణ. చదవండి, మనము నీతిని అనుసరించి చేసే క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మరలా తిరిగి జన్మించడానికి చేసే ఆత్మ సంబంధమైన స్నానం. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు యేసు ప్రభువు. నికోదేమనే బోధకుడు, యూదుల బోధకుడైన నికోదేము రాత్రిపూట యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నిత్యజీవంలో ప్రవేశించడానికి ఏం చేయాలని అడిగితే యేసు ప్రభువు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఒకడు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఆ ముసలోడికి సందేహం వచ్చింది. తల్లి గర్భమున పుట్టి ముసలోడైన తర్వాత వాడు మళ్ళీ తిరిగట్ట తల్లి గర్భంలో జన్మిస్తాడని అడిగితే బోధకుడు అయిన ఈ సంగతి నీకు తెలవదా అంటున్నాడు యేసు ప్రభువు. బోధించే వారికే మళ్ళీ తిరిగి జన్మించే అనుభవం ఎలా ఉంటుందో అర్థం కాని బోధకులు ఉన్నారని ఈ రోజుల్లో. మరలా తిరిగి జన్మించడం అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. దేవుని ఆత్మ నీ హృదయాన్ని తాకి నీలో ఉన్న పాప విషయంలో పశ్చాత్తాపంతో ఏర్పించడమే దాన్ని దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలిగజేస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను. యేసు ప్రభువు అంటాడు, నేను వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తను, సత్యస్వరూపిక ఆత్మను, పరిశుద్ధాత్మను నేను మీ మధ్యకు పంపుతాను. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మతానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. మన మనసును తాకి మనలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపముతో ఒప్పింపజేస్తాడు. దాన్ని రక్షణ అంటారు. నవీన స్వభావాన్ని ధరించుకుంటా అంటాడు. అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 మనం చూసినట్లయితే చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. స్వభావంలో మార్పు.